మన దేశంలో మనుషుల కోసం పెట్టిన సర్కార్ దవాఖాన్లలో కుక్కలు పందులు పశువులు తిరుగుడు కామన్. అవి కనబడకుంటేనే డౌట్ వస్తుంది ఇవి మన సర్కార్ దవాఖాన్లేనా కాదా అని. అయితే ఇప్పటిదాకా ముందుగాల చెప్పినట్టు కుక్కలు పిల్లులు పందులు పశువులే తిరుగుతుండే. ఇక ఇప్పుడు ఆ లిస్ట్లో ఇంకొన్ని కూడా జాయిన్ అయినాయి. ఏంటి అవి మరింతకో? కుక్కలు పందులు ఆవులు బర్రెలు సర్కార్ దవాఖాన్లలో తిరిగినప్పుడు మేమెందుకు తిరగద్దు అనుకునేవో ఏమో గాని, యూపీ రాష్ట్రం ఝాన్సీపట్నంలో ఉన్న రైల్వే దవాఖాన్ల చెకింగ్లకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ల లెక్క ఎట్లా చక్కర్లు కొడుతున్నాయి చూడు రిగి రెండు గుర్రాలు. వాడు తిరుగుకుంటా పేషెంట్ల పరిస్థితి చూసుకుంటా స్టాఫ్ ఉన్నారా లేదా అన్నట్టు అర్ధగంట సేపు ఇట్లా మొత్తం కళ్ళ తిరిగినాయి గుర్రాలు. మరి ఇట్లా దవాఖాన్ల గుర్రాలు తిరుగుతుంటే అందులోండే డాక్టర్లు సిబ్బంది అంతా ఏ గుడ్డి గుర్రాల పనులు తోముతున్నారంటే ఆయనతో వాళ్ళ రూములకి ఏడొచ్చి వెనక కాళ్ళతోటి ఎగిరితంతయో అని భయపడి గుర్రాలు బయటికి పోయేదాకా లోపట్నే ఉన్నారట. ఇక ఎవరో పేషెంట్ వాళ్ళ ఎంటచ్చినోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది. మరి పొరపాటున ఇది పశువుల దవాఖాన లెక్క అవుపడ్డదా లేకుంటే పశువుల దవాఖానకు మనుషుల దవాఖానకు ఏం తేడా ఉందో చూద్దామని వచ్చినేమో గానీ ఈ గుర్రాల వీడియోనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అన్నట్టు తయారైందిగా. మరి చేతుల పదో పరకో పెట్టందే పేషెంట్లు ఎంటచ్చిన అటెండెంట్లను కూడా లోపడి పంపారు కదా సెక్యూరిటీ వాళ్ళు. ఈ గుర్రాలు ఏ గడ్డి పెట్టి ఎంటర్ అయినాయో అని మస్తు కమెంట్లు పెడుతున్నారు జనాలు.